మావోయిస్టు దళపతి గణపతి స్వగ్రామం బీర్పూర్లో మరొక స్తూపం ఉంది. అయితే అది నక్సలైట్లు మావోయిస్టులు కట్టినటువంటి స్తూపం కాదు. సిపిఐఎంఎల్ మావోయిస్టు పశ్చిమ డివిజన్ కమిటీ అమరులను స్మరించుకుంటూ కట్టినటువంటి స్తూపాన్ని ఇంతకు ముందు మీరు ఎక్స్క్లూజివ్గా చూశారు. ఇప్పుడు అదే బీర్పూర్లో ఇంకొక స్తూపం తలెత్తుకొని ఉంది. ఆ స్తూపం పేరే శాంతి స్తూపం. ఇదిగో బీర్పూర్ చౌరస్తాలో తలెత్తుకున్నటువంటి ఈ శాంతి స్తూపాన్ని నిర్మించింది మావోయిస్టులు, అప్పటి నక్సలైట్లు కాదు. తీవ్రవాద హింసలో, మావోయిస్టుల హింసలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని స్మరించుకుంటూ శాంతి నెలకొలాలి అంటూ కొంతమంది పీస్ కమిటీ సంఘాలు అలాగే పోలీసులు ఈ శాంతి స్తూపాన్ని నిర్మించారు. శాంతి స్తూపాన్ని చూడొచ్చు. ఇవి ఎత్తులో ఉండి పైన గులాబీని మోసుకొని వెళ్తున్నటువంటి శాంతి కపోతాన్ని పైన ఏర్పాటు చేశారు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పేర్లు తీవ్రవాద హింసలో అసువులు బాసినటువంటి అమరులు. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పేర్లు తీవ్రవాద హింసలో అసువులు బాసినటువంటి అమరుల పేర్లు. 38 ఏళ్ల క్రితం సారంగపూర్ బీర్పూర్ మధ్యలో అమర్చినటువంటి అంటే నక్సలైట్లు పెట్టినటువంటి 8 మందు పాత్రల పేరుల్లో అసువులు బాసినటువంటి ఆ 14 మంది పేర్లు మొదటగా ఉన్నాయి. దాంట్లో వంగపల్లి నరసింహరావు, తిరుపతిరావు, శ్రీరంగరావు, నారాయణరావు, సత్యనారాయణరావు, లావణ్య, రేణుక, నారాయణ, భూమయ్య, అంజయ్య అనేటువంటి వాళ్ళ పేర్లు మొత్తం అంతా ఉన్నాయి. దాని తర్వాత రంగంపేట్, నరసింహులపల్లి, రేకులపల్లి, చర్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, ఆవునూరుగూడెము, రేచ్పల్లి, కొల్వాయి, కోనాపూర్, పోతారం, అరవపల్లి, దాళధర్మారం, హబ్సీపూర్, మైతాపూర్లు ఇలా రకరకాల ప్రాంతాల్లో నక్సలైట్ హింసలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఈ 42 పేర్లు ఈ స్తూపంపై చెక్కి అప్పట్లో తీవ్రవాద ప్రభావితంగా అంటే మావోయిస్ట్ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ స్తూపాన్ని నిర్మించారు పోలీసులు. అయితే బీర్పూర్లో శాంతి నెలకొనే విధంగా ఖచ్చితంగా ఎలాగైనా సరే కొన్ని చర్యలు చేపట్టాలని భావించినటువంటి పోలీసులు ఈ పోటాపోటీగా అక్కడ అమరుల స్తూపాన్ని సిపిఐఎంఎల్ పశ్చిమ డివిజన్ కమిటీ నిర్మిస్తే ఇక్కడ శాంతి స్తూపాన్ని అలాగే మావోయిస్టుల హింసలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ శాంతి స్తూపం ఏర్పాటు నిర్మాణం కూడా బీర్పూర్లో జరిగినటువంటి నిర్మాణము పోలీసులు అతిపెద్ద విజయంగా సాధించారు. ఎందుకంటే గణపతి సొంత ఊర్లో ఈ స్తూపాన్ని నిర్మించి తీవ్రవాదం వైపు ఎవరు ఆకర్షించకుండా, మావోయిజం వైపు ఎవరు ఆకర్షితులవ్వకుండా మేము కట్టడి చేయగలిగామని చెప్పి పోలీసులు భావించారు. ఇది శాంతి స్తూపం నుంచి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ భానుతో విజయసాధు, గణపతి స్వగ్రామం, బీర్పూర్ నుంచి.